వచ్చేసింది మై ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్, వినాయక చవితి. మొదటిగా ఈ మట్టిని బాగా రాళ్ళు లేకుండా కలుపుకొని గణేశుడిని రెడీ చేసుకోవాలి. అసలు ఈ మట్టి గణపతిని బంకమట్టితో చేస్తారు, కానీ నాకు బంకమట్టి ఎక్కడా దొరకలేదు. అందుకే ఈ ఎర్రమట్టితో చేసేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గణేశుడు నాకు ఈ ఇయర్ మట్టి గణపతిని చేసే శక్తిని ఇచ్చినందుకు. నాకు ప్రతి ఇయర్ అనిపించేది మట్టి గణపతిని చేయాలి అని, బట్ ఈ ఇయర్ ఇచ్చాడు నాకు అనుగ్రహం. అందరికీ ఫేవరెట్ గాడ్ అంటూ ఉంటారు కదా, అలా నాకు కూడా గణపతి అంటే చాలా చాలా ఇష్టం. ఇలా మట్టితో స్వయంగా నా చేతులారా చేసిన గణపతికి పూజ చేస్తే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. కానీ కనిపించేంత ఈజీ అయితే కాదు. నాకు 3 అవర్స్ టైం పట్టింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం చేసిన గణపతికి పూజ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంతే పర్ఫెక్ట్గా రావాలి అని ఏం ఉండదు. మనం ఎలా చేసినా ఇష్టంతో ప్రేమగా చేస్తే ఆ దేవుడికి నచ్చేస్తుంది. అందరూ అంటుంటారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎందుకు, అవి పొల్యూషన్ కదా అని. అందుకే ఈ ఇయర్ మట్టి విగ్రహాన్ని స్వయంగా నేనే చేసేస్తున్నాను. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కనుక బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. కాబట్టి మీరు కూడా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిగి ఉంటారు. అలాగే వినాయకుడికి దోసకాయ నైవేద్యంగా పెట్టి ఇంట్లో కల్పన చేయాలి, తీసుకోవాలి. ఆ ప్రసాదాన్ని ఎందువలన ఆయన గజముఖమైనది. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రసాదంగా ప్రీతిపాత్రంగా స్వీకరిస్తారు. అందుకే దోసపండుని తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి. ఎవరికైనా మోక్షం పొందాలి అంటే ఒక దోసపండుతోనే పోలిక చెప్తారు. నేను చిన్న ఎలుకను కూడా చేసేసాను. ఫైనల్లీ మా బుజ్జి గణపయ్య రెడీ అయిపోయాడు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది. ఈ వినాయక చవితిని మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ ఇయర్లానే నేను ప్రతి ఇయర్ ఇలా మట్టి గణేశుణ్ణి చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి. నాకు ఇది చేయడానికి 3 గంటల టైం పట్టింది. చాలా కష్టపడ్డాను. ఎలా ఉందో మీరే చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.